అసలు ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, పోలవరం నిర్మాణం చేస్తా అన్నాడు, అమరావతిని పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ 5 ఏళ్ళు చేయకపోగా ఈ రోజు ఎన్నికలు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు అంటూ మాట్లాడుతున్నాడు. దీనిపైన ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకుంటాను అన్నాడుగా, వెళ్ళమానండి. తప్పే ఉంది ఆయన జగన్ని పెళ్లి చేసుకుంటాను 4వ పెళ్ళానికి చేసుకుంటాను ఆయనే అన్నాడు కదా, దాంట్లో కూడా పుచ్చుకున్నాడు, వెళ్ళమని వేసుకురమ్మను. దాని తప్పే ఉంది. ఆయన మీరు అన్నారు ఆయన 30 మంది చేసుకుంటాడు, మీకెందుకండి? మీ రాజ్యాంగం మీ పరిపాలన ఏంటో మీరు జాగ్రత్తగా చేయండి, వాడు విమర్శించుకుంటాడు. పోలవరం అన్నావు, ఏదైనా అయిందా? అసలు లేనే లేదు. ప్రత్యేక హోదా నేనుంటే తీసుకొచ్చేస్తాను అని 10 పిల్లల దగ్గరికి వెళ్ళి ఎల్లలేపిచ్చావు. ఎక్కడన్నా మాట్లాడేవా? అసలు ఆ ప్రత్యేక హోదా ఏది? ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏది? వెనకబడిన జిల్లాలకి మన మంచి ప్యాకేజీ ఇచ్చారండి. మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మంచి ప్యాకేజీ తీసుకొచ్చి వెనకబడిన జిల్లాలని ఉద్ధరించాడు. ఇవాళ అనంతపురం జిల్లా ఉందంటే ట్రాక్టర్లతో నీళ్ళు తోలి పైపులతో చల్లి ఇచ్చాడు చెట్లకి. ఇవాళ ఎక్కడండి మంచినీళ్ళు తాటాకే లేవు. ఇంకెక్కడ? ఏమంటే అన్నమయ్య ప్రాజెక్టుకి గేట్ కొట్టుకుపోయి ఎన్నాలయ్యింది. ఒక్క గేటు పెట్టగలిగారా? అక్కడ చచ్చిపోయినటువంటి 40 మంది కుటుంబాలు సజీవగా మునిగిపోయి చచ్చిపోయారు. ఒక్కళ్ళకి ఒక ఇల్లు కట్టించి ఇచ్చారండి. ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కిలో బియ్యం ఇచ్చారండి. అసలు బియ్యం అంటే ఏంటో తెలియదు, బంగాళదుంప అంటే ఏంటో తెలియదు, ఉల్లిపాయ అంటే ఏంటో తెలియదు. అదేమనంటే మోడీ గారు అంటాడు. మోడీ గారు ఇవ్వకపోవడం ఏంటి? ఎందుకు ఇవ్వడం? మన వాటా మనకిస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎవలా వెనకబడిన జిల్లాలకు ఇచ్చాడు. మరి పనికి ఆహార పథకం కింద ఎంతమందికి డబ్బులు ఇచ్చాడు? ఆయన ఎందుకు? ఆయన ఇస్తాను ఉన్నాడు. ఆయన ఇవ్వడానికి మనం అనలా, వీళ్ళు అలలా అడగలా. వీళ్ళు వెళ్ళి అడిగితే కేసులు బయటపడతాయి. ఇప్పుడు ఇప్పుడు పోలవరం ఉందండి, ఆ ప్రాజెక్టుని ఇంతవరకు పట్టుకున్న వాళ్ళే లేరు. ఆ ప్రాజెక్టు మినిస్టర్ ఉన్నాడు. అబ్బా ఏం మాట్లాడతాడండి, అందంగా మాట్లాడతాడండి, చక్కనైనటువంటి మాటలు మాట్లాడతాడండి, మంచి జబర్దస్తిగా మాట్లాడతాడండి. వాళ్ళందరినీ ఈ రోజున ప్రచారంలో వాళ్ళందరినీ పక్కన నుంచో పెట్టుకుని వీళ్ళు సౌమ్యులు మంచివాళ్ళు, కొడాలి నాని కూడా సౌమ్యుడు అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. కొడాలి నానిది ఏముందండి? 7వ తరగతి చదివినోడు లారీ టైర్లు తెరుచుకున్నవాడు. ఆయనదేముంది? ఆయన ఏమైనా మాట్లాడతాడు. అప్పుడు చాలా సౌమ్యుడండి. 4 బజారుల్లో 4 కోట్లు పెట్టాడు, 4 బజారుల్ని తిరగేసి కొడతానని చూస్తాడు. ఆయన సౌమ్యుడు. క్యాష్ని ఆడిస్తాడు, ప్యాకెట్ ఆడిస్తాడు, గంగమందు అమ్ముతాడు, గంజాయి అమ్ముతాడు, డ్రగ్ అమ్ముతాడు. ఏది అమ్మడు చెప్పు నాకు? అమ్మంది ఏది? కొట్టం దేవుణ్ణి, ప్రతి దళితుడిని కొట్టడమే, ప్రతి బీసీని కొట్టడమే, మైనార్టీని కొట్టడమే. అసలు వీళ్ళంటే ఏంటి? వీళ్ళు మనుషులుగా లెక్కలేదా? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఏమండి ఒక అమర్నాథ్ అనే గౌడ్ని బతికొండంగా కాల్చారండి. అసలు ఏమన్నా మనుషులండి వీళ్ళు? ఆడు సౌమ్యులు. టీడీపీలో ఉండేవాడు, జనసేనలో ఉండేవాడు, బీజేపీలో ఉండేవాడు దుర్మార్గులు, వాళ్ళు రాక్షసులు. వీళ్ళు సౌమ్యులు. 500 మంది రాక్షసులు ఉండారండి. ఈ 500 మందిని పైనుంచి పట్టుకుని కింద దాకా ఒత్తేయాలి. అప్పుడు అమరావతి బాగుపడుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా చెబుతున్నా, ప్రతి చట్టాన్ని తీసుకురండి. రెవెన్యూ చట్టం తీసుకురండి, ఎర్రచంద్రం చట్టం తీసుకురండి, మరి ఇసుక చట్టం తీసుకురండి, మద్యం చట్టం తీసుకురండి, గనుల చట్టం తీసుకురండి, కొండరాళ్ళ చట్టం తీసుకురండి, ఫ్యాక్టరీల చట్టం తీసుకురండి. అన్ని చట్టాలు తీసుకొచ్చి ప్రతి చట్టానికి ఒక దాన్ని ఒత్తిపెట్టి పైనుంచి కింద దాకా పిండికొచ్చి అమరావతిని బాగు చేయండి. మన అమరావతి బాగుపడదు. అమరావతి అంటే ఏంటి? అమరేంద్రుడు పరిపాలించినటువంటి దేశం అది. ఆ దేశాన్నే కాదన్నటువంటి మనిషి నిన్నటిదా పరదాలు కడుగు తిరిగాడు కదండి. ఇవాళ చెట్లు నరకటం ఎందుకు? చెట్టు మీద ఎవడ నుండి చంపుతాడా? ఎవడో చంపడు. చచ్చేటప్పుడు ఎవడైనా చస్తాడు. ఓడా చంపుతాడు, మనం సాగటం అని కాదు. ఆ టైం అయితే ఎవడైనా చస్తాడు, ఎక్కడ ఉండ చస్తాడు, ఏ పూట ఉండ చస్తాడు, ఏ నదిలో ఉండ చస్తాడు, నూతిలో ఉండ. సముద్రంలో తేలిపోయిన వాళ్ళు వారానికి 10 రోజులకు బయటకు వస్తున్నారు. ఆడ సావంది, వీళ్ళు ఎందుకు చస్తారండి? సావరు. కావాలన్నది ఏంటంటే అది ఒక శాడిస్ట్. ఈ రోజున ఏం జరిగినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రేపు జూన్ 4వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, వైసీపీ నాయకులంతా చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అర్థమైందా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానన్నది ఏంటంటే వీళ్ళు కలగంటున్నారు. ఇవాళ నామినేషన్ ఏమనండి, వాళ్ళనే నామినేషన్ క్యాండిడేట్లను ఎత్తుక్కుని వేసుకోమనండి చాలు. క్యాండిడేట్లు లేరు, నన్ను కూడా నిలబెడతాను చూస్తారు అవసరం అయితే. ఏముంది? నేను వెళ్ళి ఎవరిని అడుగుతాను ఓటు? ఎవరిని అడగను. క్యాండిడేట్ నిలబడ్డాడు అంతే. ఎవరికే హీరో ఓటు. అయ్యేది చంద్రబాబు నాయుడు, బాగు చేసేది చంద్రబాబు నాయుడు, కంపెనీలు తెచ్చేది చంద్రబాబు నాయుడు, ఉద్యోగాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు, పెన్షన్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు,
అంటే వీళ్ళ సొమ్ము ఎత్తున్నారని కాదండి, గవర్నమెంట్ సొమ్ము. నేను ఎత్తున్నానని అందరిని పంపిస్తాం కాదు. నువ్వు ఇంట్లో ఏమైనా పట్టుకొచ్చి ఇస్తున్నావా? నువ్వు చెమటోటి చెవని ఇస్తున్నావా? మా చెమటని క్రాస్ చేసుకుని ఏదంటారు చూసి ఆవగింజలు అరభాగం ఇచ్చి ఆవగింజ మొత్తం ఇంకేముంది మాకేమీ లేదు, మేము అక్కడే మిగులుతున్నాం. అది అలాంటి పరిస్థితి. ఎందుకండి ఇవన్నీ పెట్టుకోవద్దు. అలాంటి వాళ్ళందరూ కట్టు చేసేది జూన్ 4వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణకం చేసేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుద్ది. ఈ గుంటలను తీయించాలన్నా, ఈ జరచందనాన్ని లాక్కరావాలన్నా, ఈ బియ్యాన్ని లాక్కరావాలన్నా ప్రతి దాన్ని లాక్కొస్తారు. ఎందుకండి పవన్ కళ్యాణ్ మీద పడి పెడతారు? ఆయన ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు, మనిషి కదా ఆయన, బతకూడదా? ఏమైంది ఆయన బతికితే? ఆయన పెళ్ళి లేడండి, నలుగురిని చేసుకున్నాడు, నలుగురికి ఇస్తాడు. ఏంటంట ఆయనకు దమ్ముంది. నీకుంటే చేసుకుని వెళ్ళి చూద్దాం. నీ వల్ల కాదు, ఆయన వల్ల అయింది, చేసుకున్నాడు. తప్పే ఉంది పవన్ కళ్యాణ్ది? పవన్ కళ్యాణ్ అంటారేంటి? 4 పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, ఎల్లు చేసుకో. నీకు కూడా ఇస్తాడు కొన్ని కోట్లు. నీకున్న 740 కోట్లు చాలదేమో, ఇంకెత్తాడు ఇంకో కొన్ని కోట్లు. బుర్ర ఉండాలండి, బుర్రతో చెయ్యి, బుర్ర లేకుండా చెయ్యొద్దు. ప్రతి మనిషికి ఒక బుర్ర ఉండాలి. ఆ బుర్రని ఎంత చండాలం చేస్తున్నారంటే అంత చండాలం చేస్తున్నారు. మీరు ఆ చండాలంలో పడద్దు. జాగ్రత్తగా ఉండండి ఆంధ్రప్రదేశ్ జనం, జాగ్రత్తగా ఉండండి. మీ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి ఓటేయండి. ఎక్కడ ఓటేస్తున్నారో చూసుకోండి. మీరు ఓటేసేటప్పుడు ఎడం చేతి మీద చుక్క వేయించుకోండి. కుడి చేయి పెట్టమంటారు, కుడి చేతిని ఎత్తుకెళ్ళి దాని మీద నొక్కితే ఆ మచ్చ పడుతుంది, ఆ మచ్చ మురిగిపోద్ది. దాన్ని మాత్రం చేయొద్దు. ఓన్లీ ఎడం చేతి మీద చుక్క వేయించుకుని కుడి చేతితో నొక్కండి. అది మాత్రం మీరు అందరూ గమనించుకోనండి. పిల్లలు, పెద్దవాళ్ళు, ఇవాళ కొత్తగా వచ్చిన ఓట్లు, ముసలోళ్ళు ఓట్లు, ఇవాళ ఉద్యోగస్తులకు ఓట్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఉద్యోగస్తుడు ప్రతి వాడు చేస్తాడు. దీనికి ఛాలెంజ్ అది.